బ్రోకర్‌కి 1-2% ఎందుకు ఇవ్వాలనే ఆలోచనతో కొందరు నోబ్రోకర్.com సైట్‌లో ఫ్లాట్‌లను అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అందులోనూ సైబర్ నేరగాళ్లు ఉంటారని, వాళ్ళు తప్పుడు ప్రకటనల్ని గుప్పించి లక్షల రూపాయల్ని వసూలు చేసి మోసం చేస్తుంటారని తాజా ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. మదినగూడకు చెందిన కమలేష్ అనే వ్యక్తి మై హోమ్ జ్యువెల్స్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె ప్రకటనను నోబ్రోకర్.comలో ఇటీవల చూశాడు. అసలే మై హోమ్ జ్యువెల్స్ అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, అందులో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, వావ్, ఇదో బంపర్ ఆఫర్ అనుకున్నాడు. ప్రదీప్ కుమార్ శర్మ అనే అతను ఆయా ఫ్లాట్ యజమానిగా పేర్కొంటూ కమలేష్తో మాట్లాడారు. ఫ్లాట్ అద్దె, డిపాజిట్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాడు. ఫ్లాట్ను చూడడానికి కమలేష్ ఆధార్ కార్డ్, ఇతర అఫీషియల్ ఐడి కూడా చూపెట్టమన్నాడు. ఫ్లాట్ని చూడటానికి రావాలంటే ముందుగా ఒక ఐడి జనరేట్ చేయాల్సి ఉంటుందని, అందుకోసం తన మేనేజర్కు 2,000 చెల్లించాలని సూచించాడు. సైట్ విజిట్ అవ్వగానే సొమ్ము వెనక్కి ఇచ్చేస్తామని నమ్మబలికాడు. తర్వాత మేనేజర్ కాల్ చేసి 2,000తో పాటు సేఫ్టీగా 7,000 చెల్లించాలన్నారు. ఆ మొత్తం సైట్ విజిట్ అయ్యాక 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తాయని తెలిపాడు. 9,000 చెల్లించిన తర్వాత తమ పోర్టల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, కాబట్టి మొదటి నెల అద్దె వేస్తే మూడో సేఫ్టీ వెరిఫికేషన్ పూర్తవుతుందని మేనేజర్ అన్నాడు. ఆ తర్వాత కమలేష్ ముందు ఓనర్ ప్రదీప్ కుమార్ కస్టమర్ను ఇబ్బంది పెట్టొద్దని మేనేజర్ను గట్టిగా తిట్టాడు. కస్టమర్ను ఇబ్బంది పెడుతున్నందుకు ఉద్యోగానికి రావద్దని ప్రదీప్ కుమార్ హెచ్చరించాడు. సాంకేతిక సమస్య కారణంగా తన ఉద్యోగానికి ఎసరు వచ్చిందని అతని మేనేజర్ కూడా భలే నటించాడు. అది విని కమలేష్ కూడా నిజమేనని నమ్మాడు. ఎందుకంటే నో బ్రోకర్ సైట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని గట్టిగా నమ్మడమే ఇందుకు ప్రధాన కారణం. మొత్తానికి గాను కమలేష్ 12 లావాదేవీల్లో సుమారు 2,71,198ను ఫ్లాట్ను చూడకుండానే చెల్లించేశాడు. ఇందుకు సంబంధించిన నకిలీ రసీదులను కూడా వారు కమలేష్కి అందజేశారు. రెండో స్టెప్లోనే కమలేష్కు సందేహం వచ్చి మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. అయినా అతను సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ ప్రకటన ఇంకా నోబ్రోకర్.comలో కనిపిస్తూ ఉందంటూ కమలేష్ తెలిపాడు. ఇందుకు నో బ్రోకర్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఈ కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది.